నేడు రేపు నా ప్రియుడు యేసు మేఘాల మీద రాబోతున్నాడని పాట పాడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని స్తుతించి గనపరుచుకుందాం. రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితలమునకు తెంచెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితలమునకు తెంచెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదిలిపోను. నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదిలిపోను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా. వడివడిగా ప్రభు చెంతకు చేరదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల
కీర్తించెను. ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీ కీర్తించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితలమునకు ఎత్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితలమునకు ఎత్తించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీ కీర్తించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీ కీర్తించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చదవబడిన వాక్య భాగంలో మేఘముల మీద మనం కొనుపోబడతాము అనే మాటని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ప్రత్యేకించి మేఘమును గుర్చిన ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు సంఘానికి, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో మన ప్రభువు మేఘాల మీదకి రాబోతున్నాడు. సిద్ధపడిన వధువు సంఘము ఆయనతో పాటు కొనుపోబడే ఆ భాగ్యాన్ని సంపాదించుకుంటాం. కనుక ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన నేటి క్రైస్తవ్యం లోకంలో తన ఆశలు గతించిపోతూ ఉండగా, దేవుని రాజ్యము కొరకే ఆయన సన్నిధిలో సిద్ధపడవలసిన మనం మేఘముల మీద కొనుపోబడే కృపను సంపాదించుకోవాలని ఒక దేవుని సేవకునిగా ఆశతో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. ప్రభు రాజ్యం కొరకు ఆయన సన్నిధిలో చేరటానికి, ప్రభువుని ఎదుర్కోవటానికి మేఘముల మీద మనం కొనుపోబడతామని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంచరించిన దినాలలో 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన మహిమ కలిగిన ఆలోచన చేత దేవుడు నడిపించారు. తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించిన ముఖ్య ఉద్దేశం ఉన్నతంగా నెరవేర్చబడుతూ వచ్చింది. 30 సంవత్సరాలు తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల సేవా పరిచర్య ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. పరిచర్య ముగించిన తర్వాత, సిలువకి అప్పగించబడిన తర్వాత, మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు ప్రభు తనని తాను శిష్యులకి కనపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు.
మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీద సంచరించి అందరికీ కనపడిన తర్వాత ఒక మేఘం వచ్చితే ఆ మేఘం మీద ఆయన పరమునకు కొనిపోబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. మనము కూడా మేఘముల మీద ఆయన సన్నిధికి కొనిపోబడి అటువంటి శుద్ధీకరణ సిద్ధపాటు ప్రతి క్రైస్తవుడు సంపాదించుకోవాలని దేవుని ఆకాంక్ష ఉన్నది. అయితే నేటి క్రైస్తవ్యానికి చాలామంది పరలోక రాజ్యం, దేవుని రాజ్యం సమీపించాలంటే ఆయన రాజ్యంలో ప్రవేశించడం కొరకు చాలామంది అనాలోచనతో సాగిపోతూ ఉన్నారు. అందులో మరికొంతమంది యొక్క అభిప్రాయం ఇలా ఉంటూ ఉంటుంది, పరలోక రాజ్యం అంటే ఏముందిలేండి, దేవుని రాజ్యంలోకి వెళ్ళటం అంటే ఏముందిలేండి అనుకుని ఏదో వాళ్ళ చుట్టాలింటికి బంధువుల ఇంటికి ఆటో ఎక్కిళ్ళంతగా ఈజీగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉన్నారు. ప్రియులారా, మన అంత ఈజీగా ప్రభు రాజ్యంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. మేఘముల మీద మనం కొనుపోబడతాము. మేఘము ఎక్కే కృప సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితంలో ప్రతిరోజు చాలామంది సైకిల్ తొక్కటం అలవాటు ఉంటే సైకిల్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, బండి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ట్రైన్ కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మేబీ మీలో చాలామంది ఫ్లైట్ కూడా మీద ఎక్కి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. మేఘాలు మనం చాలాసార్లు చూస్తుంటాం. అయితే దగ్గరగా చూడటం అనేది చాలా అనుభవాన్ని చూపిస్తూ ఉంటుంది కదా. ఒకసారి నేను 2017 సంవత్సరంలో అండమాన్ ప్రాంతంలో సభలకి కూడికలకి వెళ్తున్నప్పుడు మొట్టమొదటిసారి అది ఫ్లైట్ ఎక్కిన సందర్భంలో ఆ ఫ్లైటు మేఘాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గ్లాస్ దగ్గర నుంచి మేము చూస్తున్నప్పుడు మేఘాలు మనం అట్లా చేత్తో పట్టుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. మేఘాలు మనకి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. ఈ సందర్భం అందు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పిల్లలు, చాలామంది ఆత్మ సంబంధమైన జీవితంలో పరలోక రాజ్యం వెళ్ళటం గురించి రకరకాలుగా అనేకుల యొక్క ఆలోచన ఉంది. ఈ మధ్య కాలంలోనే చాలామంది వాట్సాప్కి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది. అదేమిటంటే, పరలోకం వెళ్ళాలంటే 10,000 కట్టండి, పరలోకం తీసుకెళ్ళిపోతాను నేను అని ఒక ఆయన వాట్సాప్లో ఆ మెసేజ్ పంపించారు. అన్ని గ్రూపులకి మొత్తం ఫార్వర్డ్ అయిపోయింది ఆ మెసేజ్. విచిత్రం ఏమిటంటే, ఆ మెసేజ్ వింటూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన పేరు పేతురంట. పేతురుతో దేవుడు అంటాడు కదా, బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు, నీ దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవచాలవు అని పరలోకపు తాళం చెవులు ప్రభు పేతురికి ఇచ్చాడని ఆ ఆడియో మెసేజ్ విన్నప్పుడు, కనుక మీలో ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే పాస్టర్ గారు అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, 10,000 కడితే తీసుకెళ్ళిపోతామనని ఆ ఆడియో మెసేజ్ క్రైస్తవ లోకాన్ని కలవరపరిచింది. చాలామంది నన్ను వచ్చి అడిగితే వాళ్ళకి వివరంగా వాక్యంలో ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వచ్చారు. ప్రేరు, ఎవరో పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి ఎవ్వరు అర్హులు కాదు. ప్రభువు మనల్ని ఎంపిక చేయాలి. మనలో మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడెందు నిందారహితంగా మార్చబడినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణ పరిశుద్ధులమై ఆయన ఎదుట మేఘముల మీద కొనిపోబడే ఆ కృపను మనం సంపాదించుకోవాలి. ప్రస్తుత దినాల్లో ప్రభుత్వం నియమించబడినట్లు వాలంటీర్స్ ఎంతోమంది వచ్చారు. ఈ నెల ఎవరైనా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలా, ఇప్పుడు వాలంటీర్స్ వచ్చినప్పుడు అందరి ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. అలాగే చాలామంది అభిప్రాయం ఏంటంటే, మేము చర్చికి వెళ్ళవలసిన పని లేదు, పాస్టర్ గారితో మాకు సహవాసం అవసరం లేదు, ఏ వ్యక్తితో మాకు కమ్యూనికేషన్ అవసరం లేదు, కానీ మేము డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతాము అన్నట్లుగా చాలామంది వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు ఆలోచించండి, అన్వేషించండి. ప్రభు ఓరకనే ఎవరిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి అర్హులుగా ఎంచలేదు. యేసయ్య చెప్పిన ఉపమానాలు మీరు చూడండి. 5 బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. ప్రభువు వచ్చినప్పుడు సిద్ధపడి ఆ నూనె దివిటీలో ఉన్నవాళ్ళు వెంటనే ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ప్రభువుని కొనుక్కోబడటానికి, ప్రభువుని ఎదుర్కోవడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. సిద్ధపడలేకుండా కునికి నిద్రించిన వాళ్ళు
దివిటిలో నూనె లేని వాళ్ళు విడవబడ్డారు, తలుపు వేయబడింది. చాలా వేదనకరమైన పరిస్థితి. యేసయ్య చెప్పిన అనుభవాలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పారు. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బోధన మనం వింటున్నప్పుడు, సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఇలాగా అపోస్తులు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు కానివ్వండి, ప్రభు రాజ్యాన్ని కొరకు ప్రజల్ని సిద్ధపరచడానికి అనేకమైన వాక్య ఆధారాలతో వారిని సిద్ధపరిచారు, బోధించారు, సరిదిద్దారు. కనుక ఊరకనే మనం పరలోక రాజ్యం వెళ్ళటం అనేది ఒక ఈజీగా ఆలోచించకండి. కానీ మేఘముల మీద కొనుపోబడే ఆ కృపను మనం సంపాదించుకోవాలంటే మేఘము మనకి నేర్పిస్తున్న కొన్ని పాఠాలు ఉన్నాయి. మేఘములో ఉన్న ఆత్మీయతలు ఎలాంటివి అనే ఆలోచన మీకు వస్తే ఈరోజు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. మేఘము మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటి? ఏదైనా ఒక వస్తువుని మనం చూసినప్పుడు ఆ వస్తువులోంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగే ప్రభు మన ఆయన సన్నిధిలో రాజ్యానికి కొనిపోవడానికి మేఘముల మీద మిమ్మల్ని కొనిపోతానని ప్రభు చెప్పాడు. ఇంకా వాక్యం ఏమంటుందంటే, ఆయన మేఘార్హుడై వస్తాడు అని రాయబడి ఉంది. కనుక ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన్ని సిలువ వేసిన వారు కానివ్వండి, ఆయన్ని బాధ పెట్టిన ప్రతి నేత్రం ఆయన చూస్తుందట. ఇప్పుడు మేఘముల మీద మనం కొనుపోబడాలంటే మేఘమునకు ఉండవలసిన కొన్ని లక్షణాలు మన జీవితంలో కూడా కలిగి ఉండాలి. మేఘము మనకి ఎలాంటి ఆత్మీయ అనుభవాలు నేర్పిస్తుంది అని అంటే, చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి మాట, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము గుడారము నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు సాగిపోయారట. ఈ వచ్చిన భాగం మనకి ఏం నేర్పిస్తుందంటే, మొదటిది నడిపించిన మేఘము. ఇశ్రాయేలీయులు ముందుకు వెళ్ళాలన్నా సాగిపోవాలన్నా మేఘం కదిలితే వారు కదిలారంటే, మేఘం ఆగిపోతే వాళ్ళు ఆగిపోయారంటే, అంటే ఇశ్రాయేలుకి ప్రయాణ సాధనం మేఘమై ఉన్నది. దేవుడు అని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజల్ని దేవాతి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. కనుక మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో మేఘము మనకి నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం ఏమిటంటే, నడిపిస్తుంది, వారిని నడిపించింది. ఈరోజు కూడా నీవు ఆత్మ సంబంధమైన ఆ నడిపింపుకి అప్పగించుకుంటే రేపు ప్రభు వచ్చినప్పుడు మేఘముల మీద కొనుపోబడే ఆ కృపను సంపాదించుకుంటావు. మేఘమే వారిని నడిపిస్తూ వారి ప్రయాణ సాధనమై ఉన్నది. కనుక నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మేఘార్హుడై ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవటానికి ఆయన సన్నిధిలో ఒక ఆత్మ సంబంధమైన నడిపింపుకి నీవు అప్పగించుకోవాలని మేఘము నడిపింపుకి సాదృశ్యంగా కనబడుతున్నట్లుగా ఈ వాక్యం మనకి మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ మనల్ని సరిదిద్దడానికి దేవాదేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధ కలిగి మీరు ఆలోచించగలిగితే చాలామంది జీవిత విధానాలు ఎలా ఉంటాయంటే, వారికి ఏ నడిపింపు అవసరం లేదు, వాళ్ళ మనసుకి ఎట్లా తోస్తే అట్లా చేస్తారు. వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచన థాట్స్ వస్తే అలాగ చేయటానికి ఇష్టపడిపోతారు. ఎలాంటి అనుభవాలు వారి జీవితంలో మీరు చోటు చేసుకుంటాయంటే, చూస్తూ ఉంటాం, మేము గమనిస్తూ ఉంటాం చాలామంది వ్యక్తిత్వం ఏందయ్యా అనంటే, వాళ్ళ భక్తి జీవితం కానివ్వండి, వాళ్ళ ఆత్మీయత కానివ్వండి, ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, వారికి ఒక నడిపింపు అవసరం లేదు. వారికి మనస్సు తోచినట్లు, కన్ను ఆశించినట్లు, మనసు కోరుకున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అనుభవాలు ఎలా ఉన్నాయి అనంటే, ఒక ఇల్లు కట్టాలా, ఇల్లు కట్టేటప్పుడు దేవుని సేవకులు ఉన్నారు, ఒక నడిపింపు కలిగిన సంఘానికి మీరు వెళుతున్నప్పుడు దైవజనుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కనుక అయ్యా ఇల్లు కట్టాలని ఆలోచన ఉంది, ప్రార్థన చేయండి, మీరు వచ్చి పునాది రాయవేయండి అయ్యా అంటే అది ఎంతో ఆత్మ సంబంధమైన నడిపింపుకి అప్పగించుకున్నట్లు. కొంతమంది అట్లా కాకుండా ఎట్లో మనసు తోచినట్లు ఇల్లు కట్టేయాలంటే ఇంకా అప్పటికప్పుడే పునాదురాడు వాళ్ళు వేసేసుకుంటారు. కూతురు పెళ్లి చేయాలి, దైవజనులు ఉన్నారు,
ఆత్మ సంబంధమైన సంఘం ఉంది, ఆ నడిపింపులో మనం ఉన్నాం. ఇల్లు కట్టాలన్నా, కూతురు పెళ్లి చేయాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా, వ్యాపారానికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా మనం కొన్నిసార్లు దైవజనుల్ని సంప్రదిస్తూ దేవుని సేవకుని నడిపింపులో మనం ఉంటే అది ఫలభరితంగా మార్చబడుతుంది. ఇశ్రాయేలు వాళ్ళు ప్రయాణం చేయటానికే మేఘమే వారిని నడిపించింది. మేఘం ఆగిపోతే వాళ్ళు ఆగిపోయారు. కొంతమంది వ్యక్తిత్వం, వారి యొక్క ఆత్మీయ స్థితిని మనం గమనిస్తే బాబేలు గోపురం లాంటి అనుభవాల్లోకి వెళ్ళిపోతుంటారు. చూడండి, వాళ్ళు పేరు సంపాదించుకోవాలని అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది వాళ్ళకి. అంతే, మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు, గోపురం కట్టేయాలనుకున్నారు. దేవుడు వచ్చాడు, వాళ్ళ మధ్యలో లాంగ్వేజెస్, భాషలు తారుమారు చేసేసాడు. ఎప్పుడైతే భాషలు తారుమారు చేశాడో కట్టాలనుకున్న కట్టడం ఆగిపోయింది. దానికి బాబేలు, తారుమారని బాబేలు అని పేరు పెట్టారు యేసయ్య. గమనించండి, చాలామంది జీవితంలో ప్రయత్నాలు తారుమారైపోవటం, ఆశలన్నీ విఫలమైపోవటం, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయంటే మీరు ఒకవేళ ఇంకా దేవుని నడిపింపుకి అప్పగించుకోకుండా, మేఘము నడిపిస్తున్న ఆ అనుభవాల్లో, ఆ నడిపింపులో మీరు ఇంకా లేకుండా ఉంటే, ఈరోజు మేఘార్హుడై ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే కృపను మీరు సంపాదించుకోవటానికి ఒక ఆత్మ సంబంధమైన నడిపింపులో మీరు సాగిపోవాలని, నడిపింపుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని ఒక దేవుని సేవకునిగా ఆశపడుతున్నాను. పేతురు చూడండి, రాత్రంతా వలేశాడు, విస్తారమైన చేపలు పట్టుకుందామని చాలా శతప్రయత్నాలు చేశాడు. ఏం ప్రయోజనం? రాత్రంతా శ్రమపడిన ఒక్క చేప కూడా పట్టుకోలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పేతురు ధోనిలోనికి, నావలోనికి వచ్చి, పేతురు నీ నావని కొంచెం లోతుకి నడిపించు అని ఎప్పుడైతే దేవుడు మాట చెప్పాడో, ఆయన మాట చొప్పున చేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టుకోవటం, తన జీవితంలో ఒక పెనుమార్పు రావటం అనేది ఆ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కనుక మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఉంటే, దేవుని నడిపింపు, సేవకులతో ఒక అనుబంధం మీకు ఏర్పరచుకుని దేవుని చిత్తాన్ని మీరు గ్రహించి అలాగూ చేస్తే మీ ఆత్మీయ జీవితం ఇంకా మరింతగా సాగిపోవటానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఫిలిప్పు అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. దేవుని చేతిలో ఏర్పాటు చేయబడిన పాత్ర అని చెప్పొచ్చు. ఫిలిప్పును దేవుడు అనేకమైన స్థలాల్లో వాడుకున్న విధానం చాలా గొప్పగా ఉంటుంది. సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో విశేషమైన అద్భుతాలు దైవ సన్నిధిలో ఫిలిప్పు ద్వారా దేవుడు జరిగించాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడు. అనేకులకి బాప్తిస్మాలు ఇచ్చాడు. ఆశ్చర్యం, గార్డి సీమోను హృదయం కూడా మార్చబడి ఆయన కూడా బాప్తిసం పొందాడు ఫిలిప్పు దైవ సన్నిధిలో మాటలు విని. ఇంత అద్భుతమైన పరిచర్య చేసిన దైవజనుడు ఫిలిప్పుని దేవుడు ఒక రోజున ఆత్మపూర్ణుడై, ఫిలిప్పు నువ్వు అర్జెంటుగా ప్రయాణమై నువ్వు గాజాకు వెళ్ళే మార్గంలో నిలబడు. ఒక వ్యక్తి యెరూషలేము ఆరాధన చేయటానికి రథం కట్టుకుని వెళతా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆయనకి ప్రభువుని గురించి ప్రకటించని ఆత్మస్వరాన్ని ఫిలిప్పు విన్నాడు. వెంటనే ఫిలిప్పులో ఇలాంటి ఆలోచన రావచ్చు, ప్రభా సమరయ పట్టణంలోకి వెళ్తే అద్భుతమైన కార్యాలు జరిగినాయి కదా, అనేకులకి బాప్తిస్మని ఇచ్చాం కదా, మరలా ఒక్క వ్యక్తి కోసం నన్ను అక్కడికి వెళ్ళమంటావేంటి అని అనట్లేదు. వెంటనే ఆత్మ నడిపింపుకి లోబడి అప్పగించుకుని వెళ్ళి అక్కడ నిలబడినప్పటికీ ఒక వ్యక్తి రథం కట్టుకుని ఆ రథం మీద ప్రయాణమే వస్తూ ఉన్నాడు. కందాకే మంత్రి నపుంసకుడు. ఫిలిప్పు అడుగుతాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? ఏం చెప్తాడు, నాకు బోధించేవాడు లేకపోతే నేను ఎలా చెప్పగలను, గ్రహించగలను. ఆశ్చర్యం, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత నీళ్లు కనబడతాయి. ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వటానికి నాకు ఆటంకం ఏంటన్న చెప్పిన వెంటనే వాళ్ళ నీటిలోనికి వెళ్ళి ఫిలిప్పు మంత్రికి బాప్తిస్మం ఇవ్వటం, ఆ వచనాలన్నీ మనం చదువుతూ ఉంటాం.
అందులో ఒక్క మాట మీకు చదివించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 29వ భాగాన్ని చదవండి ఒక్కసారి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పుతో ఎవరు చెప్పారు? ఇక్కడ ఆత్మ దేవుడు రథంతో వెళ్ళి కలుసుకో అని చెప్పాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి వెళ్ళి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావు అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రావు చెప్పుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి అద్భుత రీతిగా ఫిలిప్పు ఒక మంత్రికి త్రావు చూపించాడు. ఒక మంత్రికి బాప్తిస్మ ఇచ్చే కృపను దేవుడు ఫిలిప్పుకి అనుగ్రహించాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఫిలిప్పు ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నాడు. మన జీవితంలో కూడా సేవా పరిచర్యలో కానివ్వండి, విశ్వాస జీవితంలో కానివ్వండి, ఎప్పుడైతే ఒక నడిపింపుకి మనల్ని మనం అప్పగించేసుకుంటామో దేవుడు మనల్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ సందర్భం అందు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దైవజనులు సురేష్ పాస్టర్ గారు, రామగుండం సురేష్ పాస్టర్ గారు, ఆయన యొక్క సేవా పరిచర్లో దేవుడు జరిగించిన ఒక అద్భుత సాక్ష్యాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఆయన వాళ్ళ పరిచర్యకి వెళ్తూ ఉండేవారంట. సికింద్రాబాద్లో డేవిడ్ రాజ్ గారు పాస్టర్ గారు సంఘానికి వెళ్తూ ఉండేవారట. దేవుని వాక్యం వింటున్నారు. యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవునిలో మంచిగా బలపడుతూ వచ్చారట. ఒకరోజు దేవుడు తన్ని చాలాసార్లు సేవకి పిలుపుకి ఏర్పాటు చేసుకున్నాడట. ఆ నడిపింపుకి అప్పగించుకోవటానికి ఎన్నోసార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చారట. ఒకసారి ఆ రోజు అయింది బర్త్డే, పుట్టినరోజు అయితే అప్పటికే ఆయనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహం దగ్గరికి అవుతుంది. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? నేను సేవకుడిగా ఉండాలా, లేకపోతే ఒక ఆర్డినరీ బిలీవర్గా ఉండాలా? అసలు నా పట్ల నీకున్న సంకల్పం ఏమిటి? నీవు నా పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు ఈరోజు నాకు తెలియపరచాలి. వాళ్ళ ఇంట్లో సురేష్ అయ్య గారి ఇంట్లో పుట్టినరోజు సందర్భంగా అనేకమైన వెరైటీస్ ఎన్నో చేశారంట. అవన్నీ ప్రక్కన పెట్టేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక కొండ ఉంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా, అసలు నా పట్ల నీకున్న చిత్తం ఏంటి? నేను ఎలాంటి పరిచర్య చేయాలి? లేకపోతే నేను విశ్వాసగా ఉండాలా? జీవితకాలం విశ్వాసగా ఉంటాను. సేవ చేయాలా? సేవకి పరిపూర్ణంగా అప్పగించుకుంటాను. నీ నడిపింపు నాకు కావాలి. నా సొంత ఆలోచనలు వద్దయ్యా, నేను స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్పావు కనుక నీ నడిపింపుకి నేను అప్పగించుకుంటున్నాను అని కొండ మీదకి వెళ్ళిపోయి బలంగా ఏక మనసుతో రోదన చేస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అలాగ ప్రార్థన చేస్తూ వచ్చారట. ఎండలో మోకరించి అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థన చేయగా దేవుని యొక్క స్వరాన్ని, ఒక మెల్లనైన స్వరాన్ని విన్నారట. నీవు మెల్కీసెదెకు క్రమం చెప్పిన నిరంతరం యాజకుడివై ఉన్నావు అని చెప్పిన వెంటనే తను పశ్చాత్తాపడి ప్రార్థన ముగించుకుని, ప్రభా, నేను పరిపూర్ణ సేవకు అప్పగించుకుంటానని తీర్మానం చేసుకుని, అట్లా ఆయన కళ్ళు తెరిచి చూసినప్పటికీ తన బైబిల్ పేజీలన్నీ అలా గాలేసి మొత్తం బైబిల్ అంతా ఇట్లా ఎగిరిపోతూ ఒక చోట అట్లా పేపర్లన్నీ ఆగిపోయి ఉన్నాయి. అక్కడ చూసినప్పటికీ దేవుడు ఏ స్వరంతో అయితే మాట్లాడాడో ఆయనతో అదే వాక్యం తన కళ్ళ ముందుకు వచ్చిందంట. నీవు మెల్కీసెదెకు క్రమం ప్రకారం నిరంతరం యాజకుడు అయి ఉన్నావు. వెంటనే తనకి మ్యాచింగ్ కుదిరిపోతే ఎంగేజ్మెంట్ అయిన ఆ అమ్మాయితో ఫోన్ చేసి, నేను ప్రభు సేవకు వెళ్ళిపోతున్నాను, నువ్వెవరినైనా చూసుకుని పెళ్లి చేసుకో, దేవుడు నన్ను సేవకు పిలిచాడు ఆయనని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసి ఇంట్లో చెప్పి పరిపూర్ణమైన సేవకు వచ్చాడట. ఆ రోజు ఆయన అలాంటి పరిస్థితుల మధ్యలో తన యవ్వన కాల జీవితాన్ని సేవకి తను అప్పగించుకుని దేవుడు పిలిచిన ఆ పిలుపుకి నడిపింపుకి అప్పగించుకున్నారు. ఈరోజు ఒక మహిమ కలిగిన సేవ చేయటానికి, అనేకులకి ఆదర్శవంతమైన సేవకుల్ని సిద్ధపరిచి సంఘాన్ని సిద్ధపరచడానికి మోడల్గా దైవజనుల్ని దేవుడు ఎన్నుకున్నాడు.
ఈ సంగతి అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ పరిస్థితులు ఎవ్వరు మ్యారేజ్ కుదిరిపోయింది, ఆ సమయంలో ఎవ్వరు దేవుని నడిపింపుకు ఒప్పుకోరు. ఆ సమయంలో లోబడటానికి ఇష్టపడరు. కానీ దేవుని నడిపింపు వెంటనే ఆయన సరెండర్ అయ్యాడు కనుకనే ఒక మహిమ కలిగిన సేవ చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ఎన్నోసార్లు నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు. ఫిలిప్పు ఒక్క మాట దేవుడు చెప్పినప్పుడు ఆ ఆత్మకు లోబడి ఆత్మ నడిపింపు ప్రకారం మంత్రికి బాప్తిస్మ ఇచ్చే కృపను సంపాదించుకున్నావు. నీ విశ్వాస జీవితంలో సాగిపోతున్న సహోదరుడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపింపుకు అప్పగించుకో. పేతుర్ని ఒక ఇంటికి భోజనానికి పిలిచారు. వెళ్ళాడు, వంట లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈ లోపల పేతురు మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని గురించిన బైబిల్లో రాయబడిన మాటలు అద్భుత రీతిగా ఉన్నాయి. పేతురు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో పేతుర్ని 3 మనుషులు వెతుకుతూ ఉన్నారు. ఆ సందర్భంలో మనం చూస్తాం, పేతురు ఎప్పుడైతే ఆ 3 మనుషులు వచ్చి అతనితో మాట్లాడినప్పుడు పేతురు ఆత్మ నడిపింపుకు అప్పగించుకున్న తర్వాత కొర్నేలి ఇంటికి వెళ్తాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి ప్రభువుని గురించి ప్రకటించి ఆ ఇంటోళ్ళకి బాప్తిస్మ ఇచ్చిన అనుభవాలు, ఇవన్నీ అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన చరిత్రలు మనకి మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాయి. వాక్యాన్ని మనం ఆ వచ్చిన భాగాల్లో మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఆత్మీయతను కోరుకుందాం. దేవుని నడిపింపుకు మీరు అప్పగించుకోండి. ఎవరైతే ఆత్మ సంబంధమైన నడిపింపుకి అప్పగించుకుంటారో వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఎంతో దీవెనకరంగా మార్చబడతాయి. మేఘము మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, నడిపించిన మేఘం. నీవు నడిపింపుకి అప్పగించుకుంటేనే రేపొద్దున మేఘం ఎక్కుతావు. నీ మీద ఎవరో ఒకరు నడిపించే నాయకులు ఉండాలి. ఆ నడిపింపుకు నువ్వు అప్పగించుకున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. సేవకులుగా మేమైనా విశ్వాసులైన మీరైనా మనమందరూ ఒక ఆత్మ సంబంధమైన క్రమంలో అంటుకట్టబడదాం, నడిపింపులో సాగిపోదాం. దేవుడిట్టి కృప భాగ్యం మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక 2వ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మేఘములో ఉన్న ఆత్మీయతలు ఏంటి, మేఘం మనకి ఎలాంటి అనుభవాలు నేర్పిస్తుంది అని అంటే చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. మేఘములో నా ధనస్సు ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. చాలండి. చదవబడిన వాక్య భాగంలో నిబంధనకి గుర్తుగా ఉన్న మేఘము, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ మేఘము నిబంధనకి గుర్తుగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆత్మీయంగా నిబంధనకి గుర్తుగా ఉన్నది ఇక్కడ మేఘము. నీ జీవితంలో కూడా నువ్వు మేఘం ఎక్కే అనుభవాలను సంపాదించుకోవాలంటే దేవుడితో చేసుకున్న నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలకి నువ్వు అప్పగించుకోవాలి. నిబంధనల ప్రకారం నీ జీవితం జీవించడానికి ఇష్టపడాలి. ఎన్నోసార్లు మనం నిబంధనలు చేసుకుంటూ ఉంటాం. చూడండి, చాలాసార్లు దేవునికి మనిషికి మధ్యలో ఒక నిబంధన, ఒడంబడిక జరుగుతుంది, కమిట్మెంట్ జరుగుతుంది. ఒక సైట్ మనం కొనేటప్పుడు సైట్ ఓనర్, ఆ స్థలం గల యజమానితో కానివ్వండి, కొనేవాళ్ళకి ఓనర్కి మధ్యలో ఒక ఒప్పందం, ఒక కమిట్మెంట్, నిబంధన ఏర్పరచుకుంటారు. ఇంత రేటుకైతే మేము కొంటామయ్యా అంటారు ఈయన, ఇంత రేటుకైతే మేము ఇస్తామంటారు వాళ్ళిద్దరూ ఒక రేటుకి కమిట్ అవుతారు. లేకపోతే ఒక వ్యక్తి ఇల్లు కట్టేటప్పుడు తాపి మిస్త్రి ఆ ఇంటి ఓనర్, అయ్యా ఇంత అడుక్కి ఎంత తీసుకుంటాము, ఇట్లాగైతే మేము ఇల్లు కట్టగలుగుతామని చెప్తే ఈ ఓనర్ ఒప్పుకుని ఒక డాక్యుమెంట్ తీసుకుని దాని మీద నిబంధన చేసుకుని రాసుకుంటారు వాళ్ళు. చూడండి, భూమి మీద జరుగుతున్న అనేకమైన వాటికి ఒక నిబంధన ఉంది. ఇప్పుడు దేవుడికి నీకు మధ్యలో ఒక నిబంధన ఏర్పరచుకోవాలి. ఆ మేఘము నిబంధనకి గుర్తు అని దేవుని వాక్యం అంటుంది. నీవు కూడా ఎన్నోసార్లు ప్రభు దగ్గర నిబంధన చేసావు. అయ్యా మందిరానికి వస్తాను, చర్చ్కి వస్తానని నిబంధన చేసి ఉండొచ్చు. అయ్యా మారు మనసు పొందుతానయ్యా, బాప్తిసం తీసుకుంటానయ్యా, ఉపవాసం ఉంటానయ్యా, సువార్త ప్రకటిస్తానయ్యా, పరిచర్య చేస్తాను ప్రభువా,
ఎన్నోసార్లు ప్రభు దగ్గర నువ్వు నిబంధన చేసుకున్న సందర్భాలు నీకు గుర్తుండాలి. నువ్వు మేఘం ఎక్కి అనుభవంలోకి రావాలంటే నిబంధన ప్రకారం నువ్వు సాగిపోవాలి. మేఘము నిబంధనకి గుర్తుగా ఉందని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తుంది, చెప్పబడుతుంది. ఎన్నోసార్లు మనం నిబంధన చేసుకుంటాం, కానీ ఆ నిబంధన మర్చిపోతాం, నిబంధన తొలగి జీవిస్తూ ఉంటాం. ఎన్నోసార్లు, ఒకసారి కాదు చాలాసార్లు కొంతమంది విశ్వాస జీవితంలో ప్రభుతో వాళ్ళు ఏం చెప్పుకున్నారో అప్పుడే మర్చిపోతుంటారు వాళ్ళు. అయితే ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు మేఘం ఎక్కే అనుభవంలోకి రావాలంటే మేఘముకున్న అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. అదేమిటంటే నిబంధన నీకు గుర్తుండాలి. యేసయ్య మన కొరకు క్రొత్త నిబంధన రక్తమును కల్వరి శిలువలో కపాలమును అర్థమిచ్చే గొల్గతా కొండపై నిబంధన రక్తమును మన కొరకు యేసయ్య ప్రాణత్యాగమే చేశాడు. దేవుడు నీకు ఆయన చేసుకున్న నిబంధన రక్తంతో చేయబడిన నిబంధన ఇది. లోకంలో ఎన్నో నిబంధనలు ఉన్నాయి, అవి మధ్యలో కలిసిపోతున్నాయి, తొలగిపోతున్నాయి. కానీ దేవుడు మనకి ప్రాణమే ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. అయితే ఆయనతో నువ్వు చేసుకున్న నిబంధనను నువ్వు గైకొనగలుగుతున్నావా? నిబంధన ప్రకారం నువ్వు జీవించగలటానికి ఇష్టపడుతున్నావా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఈ సమయంలో నీవు ఒక్క నిమిషం ఆలోచించి ఏ మాట అయితే ప్రభువుకు నువ్వు చెప్పావో నిబంధన చేస్తానని, ఆ నిబంధన ప్రకారం జీవించడానికి నిన్ను నీవు మరొక్కసారి సమర్పించుకో. ఒక ఫ్లైట్ ఉందనుకోండి, దానికి ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ ప్రకారమే ఆ ఫ్లైట్ ప్రయాణం చేయాలా. ఒక వాడ ఉంది, ఆ వాడ కూడా అంతే, ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ ప్రకారమే ప్రయాణం చేస్తూ ఉంటుంది. బస్సు రోడ్డు మీద ప్రయాణం చేయాలన్నా వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మనమైన రోడ్డు మీద వెళ్ళాలన్నా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఇచ్చాయి. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో రూల్స్ ఇచ్చి ప్రార్థన మందిరంలో ఆరాధన జరుపుకోమని కొన్ని రూల్స్, బయట సమాజంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్, ఇలా కొన్ని రకాల నిబంధనలతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మన జీవితం కొనసాగించబడుతుంది. అయితే ప్రభుతో నీకున్న నిబంధన అది ఎప్పుడు అంతమ వరకు కాపాడుకోవాలి. ప్రభు అన్నాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నిబంధన తొలగిపోదు అని ప్రభు చెప్పాడు. మీకు అర్థమవటం కోసం ఒక సంగతి మీకు చెప్తాను. నోవహుతో దేవుడు నిబంధన చేశాడు. నీతో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. వాడకట్టు అన్నాడు. వాడలోనికి తన ఇంటోళ్ళందరినీ చేర్చాడు. స్వార్థ ప్రకటించాడు. దేవుడు చెప్పినట్లుగానే నోవహుతో నిబంధన స్థిరపరిచాడు. బైబిల్లో చాలామంది భక్తులతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన ప్రకారం వారి జీవితాలు ఉన్నాయి. మరి నీతో నువ్వు దేవునితో చేసుకున్న నిబంధన ప్రకారంగా నువ్వు సాగిపోతే రేపు మేఘం ఎక్కే కృప నువ్వు సంపాదించుకుంటావు. మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. యోబు పుస్తకం 31వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని ఒక్కసారి చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచుదును. చాలండి. నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను, నేను కన్యకని ఎలాగ చూస్తాను. అద్భుతమైన మాట చెప్తున్నాడు యోబు. యోబు తన కన్నులకి ఒక నిబంధన చేసుకున్నారట. అందుకని నేను కన్యకని ఎలా చూడగలుగుతానని ఒక సమర్పణతో కూడిన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీవు కూడా దేవుని దగ్గర నిబంధన చేస్తుంటే, ప్రభా నా కన్నులతో అపవిత్రమైనవి చూడకూడదు, నా జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితంలో ఇక మీదట నేను పాపం జోలికి వెళ్ళకూడదు, పరిశుద్ధత వైపే నా అడుగు జాడలు ప్రయాణించాలి. ఎన్నోసార్లు నువ్వు దేవుని దగ్గర నిబంధన చేసి ఉండొచ్చు. అయితే ఆ నిబంధన నువ్వు మర్చిపోతున్నావు. మీకు వివరంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి ఇలాంటి విషయాలు మీరు చాలా బాగా వింటారు కనుక ఒకసారి గుర్తు చేస్తున్నాను. నక్క దేవుని దగ్గరికి వచ్చి నిబంధన చేసుకుంటానని దేవుణ్ణి అడుగుతుందంట. ప్రభువా నేను నీ దగ్గర నిబంధన చేసుకుంటా, తీర్మానం చేసుకుంటాను, సమర్పించుకుంటాను అన్నదట. దేవుడు అన్నాడంట, ఏంటి నక్క, ఏంటి ఈరోజు వెరైటీగా కనబడుతున్నా, ఏంటి నువ్వు
ఏం సమర్పించుకుంటాం, ఏం తీర్మానం చేసుకుంటాం అంటే, ఏం లేదు ప్రభువా, నేను నాన్ వెజ్ ముట్టుకోను, నేను ఇక మీదట మాంసం తినను అన్నదట. దేవుడు ముందుగా ఆలోచించుకొని అంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నక్క. అసలే నువ్వు జిత్తులు మరి నక్కవి, మాట మార్చేస్తూ ఉంటావు, వద్దు. నువ్వు ఇలాంటి సమర్పణ ఏం అవసరం లేదు. నువ్వు ఫ్రెష్గా ఎప్పుడు మంచిగా మాంసం తిన్నట్లుగా అట్లాగే ఉండు. లేదు ప్రభా, నేనైతే నాన్ వెజ్ ముట్టుకోను ప్రభు అన్నాడంటే, జాగ్రత్తగా ఒకసారి ఆలోచించుకో అన్నాడంట. లేదు నేను మాట అంటే మాటే, సరే అని నీ ఇష్టం అన్నారట. సరే కానీ ప్రభా, మరి నీకు నాకు మధ్యలో నిబంధనకు గుర్తుగా ఏమన్నా ఉందా అని అంటే, ప్రభు అన్నారంట, ఒక ఎర్రటి దారం కట్టారట. ఇప్పుడు నక్క మాంసం తినాలనుకుంటే ఆ చేతికి కట్టబడిన ఆ యొక్క నిబంధన గుర్తుగా ఉన్న ఎర్రటి దారం గుర్తొచ్చేస్తుంది. కొద్ది రోజులు బాగానే ఉంది, సరిగ్గా కరెక్ట్గా ఒక వారం రోజులు పక్కాగా ప్యూర్ వెజిటేరియన్లోకి వచ్చేసింది. అరణ్యంలో, అడవిలో ఈమె ప్రయాణం వెళుతూ ఉంది నక్క. దారిలో ఒక మంచి మాంసం కండ మొక్క, ఒక జంతువుని ఎవరో పీక్కుని తినేసి సగం వదిలేసి వెళ్ళిపోతుంటే మంచి గుమగుమలు ఆడిపోతున్నట్టుగా ఆ మాంసం ముద్దను చూసినప్పటికీ నోరూరిపోయింది. సరే తిందామని ఆసక్తి దీనికి ఉంది, కానీ తినడానికి దేవుడికి ఈమె చేసుకున్న నిబంధనకి గుర్తుగా ఉన్న ఎర్రటి దారం అడ్డొచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఐడియా కదండి ఒక జీవితాన్ని మార్చేస్తుంది. మీలో చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి, ఎన్నో ఎట్టి ఆలోచనతో అటు వెళ్ళిపోతుంది, గాలి ఎత్తుంటే అటు వెళ్ళిపోతుంటుంది బండి. ఈ నక్కకి ఆలోచన వచ్చింది, ఈ ఎర్రటి దారమే కదా అడ్డుగా వచ్చింది, దీన్ని తీసి పడేస్తే ఏముంది ఆలోచించింది. సరే తీసేయకూడదు, మళ్ళీ దేవుడు చూసినప్పుడు అడుగుతాడు కదా. సరే తను భయం వెళ్తూ ఉంటుంటే దారిలో ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు కొమ్మకి తగిలిద్దామని అనుకుంది. వెళ్ళి ఈ ఎర్రటి దారం తీసుకుని వెళ్ళి చెట్టు కొమ్మకి తగిలించి వచ్చి మాంసం తిందాం అనుకుని వెళ్ళింది. వెళ్ళి అలా తగిలిస్తున్నప్పుడు ఆ కొమ్మ గుచ్చుకుని కన్నుపోయింది. సరే రక్తం వచ్చేస్తున్నా ఏమి పట్టించుకోండి, మొత్తం మీద తినాలంతే మాంసం ముద్ద అంతే. ఆ ఎర్రటి దారం ఆ కొమ్మకి తగిలించి వచ్చి ఆ బాగా ఉన్న ఆ యొక్క మాంసం కండని, ఆ ముద్దని తినేసింది. మరలా వచ్చి ఆ ఎర్రటి దారం తగిలిచ్చేసుకుని ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతుంది, ఏమి తెలియనట్లుగా వెళ్ళిపోతుంది. ఈ లోపల ప్రభు మధ్యలో ప్రత్యక్షమై, ఇది తగునా నీకు అన్నాడంట. ఏంటి ప్రభా, నువ్వు చేసిన పని ఏంటి నక్క అన్నాడంట దేవుడు. ప్రభా, నువ్వు ఒకసారి ఆలోచించుకుని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో. ఎవరితో మాట్లాడటం, నీతోనే మాట్లాడుతున్నాను. కాదు ప్రభా, నువ్వు సరిగ్గా ఆలోచించు. లేదు, నాకు సరిగ్గా ఆలోచించవలసిన పని ఏం లేదు, నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి. నువ్వు నాతో నిబంధన చేస్తావు, తీర్మానం చేసుకున్నావు, నేను మాంసం ఇక తిననని. నువ్వు చేసి వచ్చిన పని ఏంటి అని అంటే, ప్రభువుతో నక్క అంటుందంట, ప్రభా, నీతో చేసిన నిబంధన చేసిన నక్క ఎవరు? 2 కళ్ళు బాగున్న నక్క. ఇప్పుడు ఒక కన్ను పోయింది కదా, ఈ నక్క కాదు అని మొత్తం ప్లేట్ రివర్స్లో మార్చేసిందంట. మీరు కూడా అంతే, చాలాసార్లు ప్రభు దగ్గర ఎన్నో చేసుకుంటారు. ప్రభా, నేను ఇది చేతనయ్యా, అది చేతనయ్యా అని. అన్నీ అయిపోయిన తర్వాత ప్రభా నీకు స్తోత్రమయ్యా అని ఆ ప్లేట్లో రివర్స్లో మార్చేస్తూ ఉంటారు. పిల్లరా, మీరు నిబంధన మార్చేస్తే, త్రిప్పేస్తే రేపొద్దున మేఘం ఎక్కి కృప రాదు కదా మీకు. మేఘము నిబంధనకి గుర్తుగా ఉంది. నీవు మేఘం ఎక్కాలంటే నిబంధనను పాటించేవాడిగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చూడండి, ఈ కరోనా వైరస్ ప్రభావం విస్తృతంగా ఉంది. వాళ్ళు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం, లాక్డౌన్ కోసం ఎండలోనే రాత్రింబగళ్ళు వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. డాక్టర్స్ చూడండి, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ప్రకారం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అయితే నీ జీవితంలో ప్రభు నీతో చేసిన ఆ నిబంధన గుర్తుపెట్టుకుని నిబంధన ప్రకారం సాగిపో. ఆశ్చర్యరీతిగా నిబంధన ప్రకారంగా కొనసాగిన వాళ్ళు తప్పక మేఘం ఎక్కే కృపను, ప్రభువు మేఘార్హుడే వచ్చినప్పుడు మేఘాల మీద కొనిపోబడే కృపను సంపాదించుకుంటారు. ఇలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు అనుగ్రహించాలని నేను సేవకునిగా
ఆశించి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ఇక మూడవ అనుభవాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. మేఘము నేర్పిస్తున్న మరొక పాఠం ఏమిటి, మేఘములో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మరొక మాట చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వసమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడి, యెహోవా మహిమ మేఘములో కనబడెను. చాలండి. మూడవది మహిమ గల మేఘము. మహిమ వారికి మేఘంలో కనపడిందంట. ఈరోజున మీ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మహిమతో నింపబడినప్పుడే ఆ మేఘాన్ని మీరు ఎక్కగలిగిన కృప మీకు వస్తుంది. దేవుడు అంటారు, ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతానన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సర్వ సమాజం ప్రతి ఒక్కరూ మహిమను చూస్తారని ప్రభు చెప్పాడు. ఇంకా దేవుని వాక్యం ఏమంటుందంటే, మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ఆత్మచేతనే ఆ పోలికగా మనం మార్చబడుతున్నాము అన్నారు ప్రభు. కనుక మహిమ కలిగిన మేఘంగా మనం మార్చబడాలి. మట్టి ఘటాల్లో దేవుడు మహిమైశ్వర్యమని పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మీ ఆత్మ సంబంధమైన జీవితంలో మహిమ అభిషేకానికి గుర్తుగా ఉంది. మహిమతో నింపబడినట్లుగా మీరు సాగిపోవాలి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు, తనకిష్టమైన 3 శిష్యుల్ని ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు 3 ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రభు రూపాంతరం చెందారట. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందట. శిష్యులు యేసయ్య మహిమను చూడలేక బోర్ల పడిపోయారు. అక్కడ మోషే ఉన్నాడు, ఏలియా కూడా ఉన్నారు. చూడండి, దేవుడు తేజో మహిమలో నిలిచేవాడు. మోషేని కూడా ప్రభు చెప్తారు, నీ మహిమ నాకు కనపరచుమని ప్రభువుని మోషే అడిగితే, బండ సందులో నిలబడు, నిన్ను దాటి వెళ్ళిపోయినప్పుడు నా చేతి నీడతో నేను కప్పుతాను, అప్పుడు నా మహిమను నువ్వు చూస్తావని ప్రభు చెప్పాడు. కనుక సంఘము, నేటి క్రైస్తవ సంఘాలు మహిమతో నింపబడాలి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదివిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఇదిగో నా ప్రియకుమారుడినా, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. శబ్దం మేఘంలోంచి పుట్టిందట. కనుక ఆ మహిమ కలిగిన మేఘం, ఆ మహిమతో నింపబడిన మేఘాన్ని మన ఆత్మ సంబంధమైన జీవితంలో మహిమతో నింపబడిన వారిగా మనం సాగిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి కొన్ని సంఘాలు. అయితే సంఘాల్లో మహిమ లేదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, పేరు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విచిత్రమైన విషయం, నాకు ఒక అద్భుతమైన విషయం ఈ మధ్యకాలంలో తెలిసింది. ఒక దేవుని సేవకుల దగ్గర ఒక విశ్వాసిగా సాగిపోయిన తర్వాత, తన విశ్వాస జీవితం అంతా అయిపోయిన తర్వాత, ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నాకు దర్శనమిచ్చాడు, గొర్రెపిల్ల కనపడింది, ఇప్పుడే ప్రభు నన్ను సేవకు రమ్మన్నాడు, వచ్చేస్తున్నాను అని ఆ పాస్టర్ గారితో చెప్పి అక్కడే ఉండి మొత్తం మీద ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోయి మధ్యలో వేరే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనతో పాటు ఇంకొక తమ్ముడు ఉంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి వేరే సంఘాలు ఏర్పాటు చేసుకుంటే, ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ సంఘం పేరు 2 అక్షరాల పదం కలిసి ఉంటుందన్నమాట, 2 పదాలు. ఈ పిల్లోడికి దేవుడు దర్శనమిచ్చాడని, నేను కూడా సేవ చేయాలని ఆలోచించి ఏం చేశాడంటే, ఆ సంఘానికి పెట్టుకున్న పేరు ఓ మొదటి అక్షరం ఓ పదంతో ఓ పెద్దాన్ని సంఘం పెట్టుకుంటే, తనతో పాటు వచ్చిన మరొక తమ్ముడు ఆ 2 అక్షరాలు చివరి ఉంటే ఆ 2 అక్షరాలతో సంఘం పెట్టుకున్నాడు.
నాకు ఆశ్చర్యం, ఇప్పటికీ ఆశ్చర్యం. ఏంట్రా బాబు, ఆ గురువు దగ్గర ఉన్న వీళ్ళు, శిష్యులు వీళ్ళు, ఆ గురువు గారి దగ్గర సంఘాన్ని 2 ముక్కలు చేసి ఈయన మొక్క అట్టుకెళ్ళిపోయాడు, ఈయన మొక్క అట్టుకెళ్ళిపోయాడు అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ సేవ వర్ధిల్లుతుందా? మహిమ ఉండాలి సంఘంలో. మహిమ ఉన్న చోట అద్భుతాలు ఉంటాయండి. బైబిల్లో మనం చూస్తాం కదా, లెమ్ము తేజరిల్లం, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, జనములు నీ వెలుగునికి వస్తారని ప్రభు చెప్పాడు. కనుక సంఘములో నేటి దినాల్లో సంఘాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనుభవాలు సంఘాలకి కొదువైపోతుంది. ప్రభు చెప్పాడు కదా పౌలు ద్వారా, మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యం అనే పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని. చూడండి, ఎన్నో సంఘాలు వాటి పేర్లు అయితే చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఎన్నో సంఘాలు కొన్ని చోట్లకి మేము వెళుతున్నప్పుడు ఎంత సిస్టమేటిక్గా ఉంటారంటే అండి, అసలే అందరు కింద కూర్చుంటారు. నాకు ఆశ్చర్యం అనిపించి, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అసలు సూది పిన్ అక్కడ వేసినంత సౌండ్ కూడా రాదు, అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళ సంఘాలు. వాక్యం చెప్పేటప్పుడు 50 రెఫరెన్స్లు చెప్తారు. ఆ చర్చ్లో డైరీలు నిండిపోతుంటే మనం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అక్కడ అభిషేకం లేదు, ఆరాధన లేదు, మహిమకు చోటు లేదు. క్రమమా అంత బాగుంటుంది. ఒక్క పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు ఒప్పుకోరు. టంగ్స్ కానివ్వండి, అన్య భాషలు మాట్లాడటం కానివ్వండి, అభిషేకానికి వాళ్ళు ఇష్టపడరు. బైబిల్ అంటుంది, నువ్వు అభిషేకాన్ని నమ్మకపోతే, ఆత్మపూర్ణుడు కావటానికి ఇష్టపడపోతే రేపొద్దున మేఘం ఎక్కలేవు. బైబిల్ ఏమందో తెలుసా? సృష్టి ప్రారంభంలో జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను. ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పబడి ఉంది. సంఘమును సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. కనుక ఆ మహిమ కలిగిన సంఘముగా నువ్వు నింపబడాలంటే అభిషేకాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలి. అభిషేకాన్ని అంగీకరించాలి, ఒప్పుకోవాలి. ఆ మహిమ మేఘమును ఎక్కే కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇక 4 విషయాన్ని చెప్తానండి. 4వది, మేఘము నేర్పిస్తున్న మరొక పాఠం ఏంటి అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలండి, చదవబడిన వాక్య భాగంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా. 4వది, సాక్షిగా ఉన్న మేఘం. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించింది. మన ముందు ఎంతోమంది మన పితరులు భక్తి చేసిన వాళ్ళు, ఆ ముందు అధ్యాయంలోనే విశ్వాస వీరులు అని వారికి పేరు. వాళ్ళందరూ ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘము వలె ఆవరించారు. ఒక్కొక్కరి గురించి చూస్తే ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంది. అందుకే ఆ అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యకరమైన మాటలు రాయబడి ఉన్నాయి. హానోకు దేవుని దగ్గరికి కొనిపోబడక మునిపే దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను అనే మాట అక్కడ గమనిస్తాం. ఆత్మీయులైన మీరు ఒక సాక్ష్యం మనం ఎప్పుడు కాపాడుకోవాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక పెద్ద దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి అని ఒక సేవకులు వెళ్ళారండి, పెద్ద సేవకుల దగ్గరికి. ఆ పాస్టర్ గారు ఇతనికి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పారట, అరే బాబు బుల్లుడా, నువ్వు సేవలో వర్ధిల్లాలంటే సాక్ష్యం కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, సాక్ష్యం లేకపోతే అసలు మోక్షమే లేదు నీకు అన్నాడంట. కనుక గొప్ప గొప్ప వ్యక్తులు మీరు గమనించండి, వాళ్ళ సాక్ష్యం పరిమళించింది. దినకరణ్ గారు అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయనకు ఒక మంచి సాక్ష్యం. భక్త సింగ్ అనే దైవజనుడు ఉన్నాడు, ఆయనకు ఒక మంచి సాక్ష్యం. ఇలాగ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు సాక్ష్యాలు పరిమళించే కాపాడబడ్డారు. దేవుని వాక్యం ఉంటుంది, మన జీవితాలు కూడా, మన సాక్ష్యం కూడా పరిమళించాలి. అంత మాత్రమే కాదు, సాక్ష్యం కాపాడుకోవాలి. వారే మహిమ మేఘం ఎక్కుతారు. సమరయ స్త్రీ జీవితంలో ఆమె సాక్ష్యం చూడు.
నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి అని ఊరిలోకి వెళ్ళి చెప్తే ఆ ఊరిలో ఏమనాలో తెలుసా? ఎల్లమ్మా ఎల్లమ్మ, నీ బతుకేంటో నీ బండారం ఏంటో నాకు తెలుసమ్మా, నువ్వు నాకు చెప్పొద్దు యేసుబాబు గురించి అనాలి ఆ ఊరోళ్ళు. కానీ ఆమె జీవితం సాక్ష్యం పరిమళించింది, మార్చబడింది. కాబట్టి ఆ ఊరిలో ఆమె చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచారట. ఆమె ప్రభు కొరకు ఒక సాక్షిగా మారిపోయింది. ఆదిమ సంఘంలో క్రైస్తవ్యం ఎలా ఉండాలి అనే మాటలు ప్రభు చెప్తూ, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, మీరు యూదయ సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు. ఆ వచనం మీకు చదివిస్తాను. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచన భాగం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చాలండి. చదవబడిన వాక్య భాగంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. యెరూషలేములోను అండ్ యూదయలోను సమరయలోను, 3 స్థలాల్లో ప్రతి వాడికి కూడా సాక్ష్యం కావాలి. యెరూషలేం అంటే సంఘం. సంఘములో ఖచ్చితంగా ప్రతి వారికి సాక్ష్యం కావాలి. దైవజనుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రార్థన మందిరానికి వచ్చే విశ్వాసి ఆమె మంచి సాక్ష్యం కలిగిన ఆమె, ఆ తమ్ముడు, ఆ అన్నయ్య లేకపోతే ఆ అక్కయ్య వీళ్ళ మంచి సాక్ష్యం ఉందని వాళ్ళు చెప్పగలగాలి దైవజనుడు వారి గురించి. ఒకసారి నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే ఆశ్చర్యం కలిగింది. ఏందన్నా ఎందుకు ఆశ్చర్యపడ్డారు అని అంటే, కూర్చున్నాను, టీ పట్టుకొచ్చి ఇచ్చారు, వాళ్ళు తాగుతూ ఉన్నాను. భర్త లోపల నుంచి ఆఫీస్కి వెళ్దామని వచ్చాడు. నేను అన్నాను, ఏమండి మీ భార్య ప్రార్థన మందిరానికి వస్తూ ఉంటుంది, మీరు కూడా చర్చ్కి వచ్చి దేవుని మాటలు వింటే బాగుంటుంది కదంటే, పాస్టర్ గారు నేను వద్దాం అనుకుంటున్నాను కానీ మా ఆవిడ వల్ల రాలేకపోతున్నాను అన్నాడు. అదేంటండి బాబు, మీ ఆవిడ దగ్గరికి వల్ల ఎందుకు చర్చికి రాపోతున్నారంటే, లేదండి మీకు తెలియదు ఆవిడ గురించి. ఇంకా నాకు ఆశ్చర్యపోయాను, ఏంట్రా నాయన బాబు, భర్తకి వద్దామని ఉంది ఆశ మందిరానికి, కానీ ఆమె జీవిత సాక్ష్యం ఆ ఇంట్లో సరైన సాక్ష్యం లేదు. యూదయ అనే స్థలంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, స్వజనుల మధ్యలో సాక్ష్యం మనకు ఉండాలి. ఆ తర్వాత సమరయ గ్రామంలో మనకి మంచి సాక్ష్యం ఉండాలి. చూడండి, ఎవరికైనా వివాహాలు జరిగేటప్పుడు ఏ ఊరు నుంచైనా సంబంధం వస్తే ఆ ఊరోళ్ళు మంచోళ్ళ, ఆ ఇంటోళ్ళు మంచోళ్ళ, ఆ ఊరిలో మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకుంటారు కదా. భౌతిక సంబంధమైన ఈ వివాహాల కొరకే ఇంత ఎంక్వైరీ చేసుకొని మంచి సాక్ష్యం ఉంటే కానీ పెళ్లి చేసుకోవటానికి ముందుకు వెళ్ళరు. ఆ కుటుంబం మంచిదైతే కానీ అడుగులు ముందుకు వెళ్ళవు. అట్లాంటిది నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపడవలుతున్న నీవు ప్రభువుని ఎదుర్కోవటానికి, ప్రభు రాజ్యంలో యుగయుగాలు నివసించడానికి, ఆయనతో పాటు నిలిచి ఉండటానికి నీకు ఎలాంటి సాక్ష్య జీవితం కావాలి. కనుక ఎంతైనా నీ సాక్షి జీవితాన్ని పరిమళించేటట్లుగా సాక్ష్యాన్ని కాపాడుకున్న విశ్వాసగా ఉండు. తప్పక మేఘమెక్కి కృప దేవుణ్ణి అనుగ్రహించునుగాక. ఇక ఆఖరిది 5వ మాట చదివించి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం. చదవండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 44వ వచన భాగం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని, సముద్రం నుండి పైకి ఎక్కుతున్నది అనెను. చాలండి, ఈ సందర్భం మనకి బాగా తెలుసు. ఏలియా అద్భుతమైన సేవ చేశాడు. 450 మంది బయలు ప్రవక్తలను యెహోవాయే దేవుడని ఒప్పింపజేసిన గొప్ప దైవజనుడు ఏలియా పరిచర్య. ఏలియా తన తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని కర్మేలు దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు వర్షం కొరకు. ఒకసారి ప్రార్థన చేసి చూశాడు, వర్షం రావట్లా. రెండోసారి, అలా 7వసారి చూసినప్పుడు ఒక చిన్న మేఘము మోపైన వర్షం కురిపించిందంట. ఇక్కడ 5వది వర్షం ఇచ్చిన మేఘం. ఇది అపోస్తుల ఉపదేశం. అమూల్యమైనది అపోస్తుల ఉపదేశం. కనుక ఇక్కడ ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఒక అరచెయ్యంత మేఘం మోపైన వర్షాన్ని కురిపించింది. అరచెయ్యి, ఆ చెయ్యికి 5 వేళ్ళు ఉన్నాయి కదా, అలాగే వాన
ఉపదేశానికి సాదృశ్యం. బైబిల్లో రాస్తుంది, మంచు వలె నా ఉపదేశం వాన వలె కురుస్తుందని. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం కాదు. కానీ ద్వితీయోపదేశకాండం 32:2 రాస్తుంది, నా ఉపదేశం వాన వలె కురుస్తుంది అని. నేటి దినాల్లో సంఘాల మీద ఆ ఉపదేశం అనే వాన కురవాలి. అది అపోస్తుల ఉపదేశమే ఉండాలి. చిన్న మేఘము, అరచేంత మేఘం పైన వర్షాన్ని కురిపించింది. ఈ 5 వేళ్ళని మీరు గమనిస్తే పౌలు చెప్పాడు, ఇది అపోస్తుల బోధ. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు, 5-fold మినిస్ట్రీ ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘం ఆ ఉపదేశం మీద కట్టబడితే, ఎప్పుడైతే ఆ ఉపదేశంలో వారు అంటుకట్టబడ్డారనుకో, ఖచ్చితంగా ఆ ఉపదేశం వాళ్ళని ప్రభు ఎదుట నిర్దోషులుగా, నిందారీతులుగా నిలబెడుతుంది. ఏలియా ప్రార్థన అనుభవం చేస్తున్నప్పుడు ఒక అరచేంత మేఘం వచ్చి మోపైన వర్షాన్ని, అపోస్తుల ఉపదేశం అనే ఆ వర్షాన్ని కురిపించింది. కనుక వాక్యాన్ని మనం అక్షరానుసారంగా కాకుండా ఆత్మీయంగా ఆలోచిద్దాం. కనుక ఎన్నో సంఘాలు ఎండిపోతున్నాయి, ఆరిపోతున్నాయి, ఉపదేశం కరువైపోయింది, క్రైస్తవ సంఘాల్లో ఉద్యోగం తగ్గిపోయింది, ఆసక్తి చూపించే వాళ్ళ సంఖ్య బహు తక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో వాక్య విధానాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఈ టీవీ ప్రసంగాలు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ షార్ట్ మెసేజ్కి విశ్వాసులు అలవాటు పడిపోయారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళితే వాళ్ళు అంటారు, ఎంతసేపు చెప్పాలయ్యా వాక్యం. 7 గంటలకు ప్రార్థన ప్రారంభించారు, 9 అయ్యేదాకా పాటలు వాయిస్తూనే ఉన్నారు, సంగీతం. 2 గంటలు పాటలు పాడుతూనే వచ్చారు. పాస్టర్ గారు మైక్ ఇచ్చే ముందు, అయ్యా అరగంట సేపు చెప్పి ముగించండి నేను. 2 గంటల పాటలు, అరగంట వాక్యం. వాళ్ళకి ఎలాగా, వారి సంఘం ఎలాగా అపోస్తుల ఉపదేశం మీద కట్టబడింది చెప్పండి. ఈ మధ్యకాలం విశ్వాస పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే, వాళ్ళనే మాటలు. ఏది ఇప్పుడు జనాభా సంఖ్య పెరిగిపోతుంటుంటే, 1 ముద్దు, ఒక పిల్లోడు ముద్దు, తర్వాత 2 హద్దు అన్నట్లు ఉన్నది కదా, ఇంకిద్దరు పిల్లలు వద్దు అన్నట్లుగా. ఇప్పుడు ప్రసంగ విధానం అంతా ఎట్లా మారిపోయిందంటే, అరగంట ముద్దంట, అరగంట సేపు చెప్తే బాగా కొంతసేపు బాగానే అంటారంట. 30 గంట హద్దు అంట, 45 minutes హద్దు. ఇంక పాస్టర్ గారికి వెనకాల స్లిప్లో వచ్చేస్తూ ఉంటాయి, ప్రసంగం చెప్తూ ఉంటాడు, షట్టట్టుకుని లాగేస్తూ ఉంటారు, బాబా ముగించే 45 minutes హద్దు. గంట మాకొద్దు అంటున్నారు విశ్వాసులు. గంట నీకు వద్దనుకుంటే అక్కడ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఉపదేశం లేకపోతే నువ్వు ఎలా కట్టబడతావు? కనుక మనల్ని సంఘంలో అపోస్తుల ఉపదేశానికి అప్పగించుకో. సంఘ పరిచర్య వృద్ధి పొందటానికి సంఘంలో ఈ 5 కార్యక్రమాలు జరగాలి. అపోస్తుల పరిచర్య ఉండాలి. అపోస్తులు ఏం చేస్తారు? పంపబడిన అనుభవం వారు. అపోస్తులు అంటే పంపబడిన వాళ్ళు, సేవ కొరకు పంపబడ్డారు. చాలామంది తమను తాము అప్పగించుకుని తల్లి తండ్రి ఆస్తి అన్నీ వదిలేసుకుని అపోస్తులుగా పంపబడిన సేవకులు ఎందరో ఉన్నారు. సంఘము అపోస్తుల పరిచర్య మీద కట్టబడాలి. 2 ప్రవక్తలు ఎప్పుడు కూడా జరగబోయే విషయాలు ప్రవచిస్తారు. ప్రవక్త అంటే జరగబోయే విషయాలు. సంఘములో ప్రవక్తల ఆత్మ ఉంది, ప్రవక్తల పరిచర్య జరుగుతున్నాయి, సువార్త పరిచర్య ఉంది, తర్వాత కాపరి పరిచర్య ఉంది, ఉపదేశించి సరిదిద్దే. అప్పుడప్పుడు మధ్యలో ఎంతోమంది సేవకులు సంఘానికి వచ్చి బలపరుస్తూ ఉంటారు. ఉపవాస కూటాలని, ఉజ్జీవ కూటాలని, సంఘంలో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ఆ క్రమం మనిషిని ప్రభు ఎదుట నిర్దోషిగా, నిందారహితంగా మార్చి ఆ అపోస్తుల ఉపదేశ క్రమం ఎప్పుడైతే విశ్వాసి కట్టబడతాడో మహిమ మేఘమెక్కి ఆ కృపను సంపాదించుకుంటాడు. ఇట్టి భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. ప్రభు ఈరోజు మనతో చెప్పాడు, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ప్రభు రాబోతున్నాడు మేఘాల మీద. ఆయన వచ్చినప్పుడు మనం ప్రభుని ఎదుర్కోవాలంటే, మేఘం ఎక్కాలంటే, మేఘము మనకి 5 రకాల అనుభవాలు లేకపోతే పాఠాలు నేర్పించింది. ఆ గుణాలు, ఆ క్వాలిటీస్ మనలో ఉంటే మేఘం ఎక్కి కృపను సంపాదించుకుంటాం. మొదటిది మేఘము, నడిపించిన మేఘం.
నడిపింపుకి అప్పగించుకో. 2 నిబంధనకి గుర్తుగా ఉన్న మేఘం, 3వది మహిమ మేఘం, 4వది సాక్షిగా ఉన్న మేఘం, 5వది అపోస్తుల ఉపదేశం అనే వర్షం ఇచ్చిన మేఘం. ఈ అనుభవంలో సాగిపోదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన ఉపదేశం కొరకు అందరూ కళ్ళు మూసుకుని చేతులెత్తి మనసారా ప్రభుకి స్తోత్రమయ్యా అని చెప్పండి. ప్రభు మనకిచ్చిన ఉపదేశం కొరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన మేఘార్హుడే రాబోతూ ఉన్నాడు. నీవు మేఘముల మీద కొనిపోబడటానికి సిద్ధపడు. ఎవరయ్యా ఈ మేఘం మీద వెళ్ళేవారు? మేఘం మీద కొనిపోబడే కృపను పొందుకున్నవారు, మేఘమునకున్న లక్షణాలు కలిగిన వారే అని ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు, ఎన్నోసార్లు నువ్వు నడిపిస్తున్నప్పుడు నడిపింపుకు ఒప్పుకోలేకపోతున్నానయ్యా. ఈరోజు నీ నడిపింపుకు నేను అప్పగించుకుంటున్నాను, తీర్మానించుకో. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆశ్చర్య రీతిగా నువ్వు నిబంధనలు జ్ఞాపకం చేసుకో. ఈ మాటలన్నీ నీ హృదయాంతరంగంలో స్థిరపరచబడాలని ప్రార్థన చేసుకో. ప్రభువా నీకు స్తోత్రమని. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసమే, నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్య, స్తుతి ఆరాధన నీకే యేసయ్య. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. సమర్పించుకుందాం. మేఘమెక్కే కృప కోసం ఓడుకుందాం. ఆమేన్, ఆమేన్. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు, నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు, నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నీ కనిపెట్టుచుందును నీ కోసమే, నీ దాసుల కాంక్ష సంపూర్ణ పరచగవు. ఆరాధన నీకే నా యేసయ్య, స్తుతి ఆరాధన నీకే యేసయ్య. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై
దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకేనా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. విత్తబడిన వాక్యం మనలో ఫలభరితంగా మార్చబడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మేఘమెక్కే కృప కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ఈరోజు ప్రభువా. ఈ రీతిగా మీరు వాక్యము ద్వారా మాట్లాడినందుకే స్తోత్రాలు అయ్యా. ప్రభువా నీకు స్తోత్రం నాయన. మేఘములో ఉన్న ఆత్మీయ అనుభవాలు మాకు తెలియపరుచున్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు 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 ప్రభువా. సహాయం చేయండి అయ్యా. మేఘం అనేది నడిపించేదిగా ఉంది ప్రభువా. నాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మేఘం వలె అయ్యా ప్రభువా మీరు మమ్మల్ని నిరంతరం నడిపిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం నాయన. అయ్యా పరిశుద్ధాత్మగా మా మధ్య మీరు ఉండి అయ్యా ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. అయ్యా మీ నడిపింపులో జీవించి ప్రభువా మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా సహాయం చేయండి ఆయన. అయ్యా మేఘంలో మీరు నిబంధన అయా సూచనగా మేఘంలో నిబంధన ఉంచున్నారు ప్రభువా. అయ్యా తండ్రి నాయన మేఘము నిబంధనకు సూచిస్తుంది ప్రభువా. అయ్యా తండ్రి నీకు స్తోత్రం నాయన. మేము కూడా మా ఆత్మీయ జీవితంలో ప్రభువా మేము చేసుకున్న ప్రతి నిబంధన కూడా అయ్యా యేసయ్యా మేము కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. నిబంధన మీరే వారిగా ఉండకుండా అయ్యా మేము చేసుకున్న నిబంధన ఎంత మాత్రం మరిచిపోకుండా ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు. నీ సముఖంలో చేసిన ప్రతి నిబంధనను జ్ఞాపకం ఉంచుకుని ప్రభు అనుసరించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా కన్నులతో చూపులతో ప్రతి విషయంలో కూడా మేము చేసుకున్న నిబంధనను అయ్యా ఎంత మాత్రం మేరకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు నాయన. కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన మేఘంలో మహిమ ఉందని మీరు సెలవిచ్చారు నాయన. నీకు వందనాలు ప్రభువా. అయా ప్రభు ఎన్నో సంఘాల్లో మహిమ అయా పరిశుద్ధాత్మ కార్యాలు అయా నీ శక్తి లేని సంఘాలుగా ఉండిపోతుండగా అయా ప్రభు మీ మహిమ కలిగిన సంఘంగా పరిచర్యగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మాలో మా సంఘాలలో ఎప్పుడూ కూడా మహిమ ఉండుటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు అయా. సాక్ష్యపు మేఘం వలె మా ఆత్మీయ జీవితం నడిపించండి అయా. మీ కొరకు సాక్షులుగా మార్చండి అయా. ఉపదేశం ఉన్న మేఘముగా అయా, ఉపదేశం కలిగిన సంఘముగా అయా మీరు నాయన స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఉపదేశాన్ని నాయన ప్రభువా మీరు తండ్రి సంఘాలు స్థిరపరిచి అయా ఉపదేశం వానవలి కురిపిస్తూ మమ్మల్ని మీరు రాకడ కొరకు సిద్ధపరచమని అడుగుతున్నాం నాయన. అయా ప్రభువా మేఘము గురించి ఎన్నో శ్రేష్టమైన సంగతులు ఆత్మీయ అయా గొప్ప విషయాలు ప్రభు మీరు తెలియపరచుండగా ఇవన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమానందమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం నెరవేర్చి ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే ఆయా గొప్ప ఆశీర్వాదమును ఈ వాక్యాన్ని ఫలభరితంగా దయచేసి వారిని మీరు రాకడ కొరకు సిద్ధపరచుకోమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.